Namaskaram. First of all, thank you so much for giving so much love. Every time when I come to Hyderabad, I always receive so much of love. Thanks so much. About the film is, Arugam is my very old friend. We've been almost like more than 15 years. He's the one who gave me first chance in a film called Varnam. Since that day, he's my very close friend. I'm very happy to associate with him for the second film. Earlier we did one called Or Nalanal Paatholan. Now this is Ease. Ease is a complete commercial action film with romance. And I hope you all will enjoy the film. And thanks so much to my cast and crew, everybody. Thanks for coming, and I love you all. The movie is releasing on 23rd May. Hope you all will enjoy the film, and love you. Andariki చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్లో ఎలాగో సార్ ఒక తెలుగులో ఒకటి ఏదైనా చెప్తారు అని అందుకని అందరికీ అనేది చెప్పేశారు. ఏమైనా మాట్లాడంటే ఇంకా చాలా బాగా ఆలోచించాలి. ఏమైనా మిస్టేక్ అయిపోతే అందుకే భయం వస్తుంది. లేకపోతే నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఇంకా కొంచెం టైం ఇవ్వండి, వస్తుంది. ఆల్రెడీ వచ్చేసింది యాక్చువల్లీ. ఇంకా బాగా రాలేదు, అందుకే కొంచెం భయం ఉంది. నేర్చుకుంటాను సార్. మొత్తం వచ్చేసింది సార్ అంతే. ఆ డైలాగ్ ఉప్పు నా క్లైమాక్స్ గుర్తుంది కదా, ఆ డైలాగ్ ఇది మంచి టైమ్స్. నేను సార్ని టు కంగ్రాచులేట్, నేను మర్చిపోయాను వాళ్ళని కంగ్రాట్ చేయడానికి. ఆ డైలాగ్ పెట్టారు కదా, అది విజయ్ దేవరకొండ డైలాగ్ కూడా చాలా బాగుంది. హీ లుక్స్ లైక్ విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ సార్. యువర్ మల్టీ టాలెంటెడ్ సార్. ఐ గుడ్ టు నో యూ, రియలీ గుడ్ టు నో యూ సార్. మీ ఒకసారి రాసి ఇవ్వండి సార్. మీ గురించి ఏమైనా చెప్పాలంటే నేను స్టేజ్కి వచ్చి అన్ని చెప్పాను సార్. నెక్స్ట్ మూవీ రొమాంటిక్ డాన్, అది చెప్పాలా సార్? వేరేమైనా ఉందా సార్ మీకు? ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందో చెప్పండి సార్, అది కూడా చెప్తాను సార్. He is going to do a film called Romantic Dawn. He is going to act and he will write, he will direct, he will write song, he will produce. Please తప్పకుండా come and watch. Please sir, ట్రైలర్ చూస్తే మీ అందరూ అర్థమైపోతుంది. ప్లీజ్ తప్పకుండా చూడండి రొమాంటిక్ డాన్. ఇప్పుడు ఏది చూడండి, తర్వాత రొమాంటిక్ డాన్ చూడండి. థ్యాంక్స్ సో మచ్ సార్. అది మీతో చేద్దాం అనుకుంటున్నా. ఓకే సార్, దాని డిస్కషన్స్ మనం నెక్స్ట్ ప్రెస్ మీట్ లో పెట్టుకుందాం. ఫోటో అన్ని చూసారా? సార్ చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. సార్ ఫోటో వచ్చింది. ఇప్పుడు వస్తుంది రొమాంటిక్ దానికి పిక్చర్ ఇప్పుడు వస్తుంది. ఇంకా ఓకే, ఆ ఒక్క మాటతో ఆయన వెంటనే 2 జబ్బుల్లో చేతులు పెట్టుకొని ఆయన కొంచెం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకే అన్ని సెట్ అవుతాయి. సార్తో నెక్స్ట్ జోనర్ డాన్ మూవీ చేస్తున్నాం అని చెప్తున్నాను. అర్థమైంది సార్, ఆయనతోనే చెప్పించేసారు మీరైతే. అది కదా హైలైట్, అసలు ఫస్ట్ అడిగేస్తున్నారు. సార్ వన్ స్మాల్ క్వశ్చన్ సార్, ఒక డౌట్ అని చెప్పాలి నాకు. యోగి బాబు గారిని ఆ కాస్ట్యూమ్ లో అన్ని రోజులు ఎలా సార్ ఈ కళ్ళతో చూడగలిగారు మీరు? సరే, ఇంత మాదిరి వైలెంట్ థాట్ ఎట్లా సార్ వచ్చింది మీకు? Whole film is like that only, full of violent thoughts. All violent, crazy, funny, all thoughts are there. One among that is Yogi Babu's costume. I didn't expect it would be this violent, but especially pink lipstick, amma. Okay, that is matching, no? Pink dress, pink lipstick. Old Chinese granny's costume, right? Reference from like Chinese. Old women costumes there in Malaysia, right? Chinese costumes. Right. So we took that as a reference, and yeah sir, memo. It was little hard to imagine with Yogi Babu, but it's working. We carried it well. It's working. Yes. Yeah sir, మేము చూసాం సార్ ఆ కెమిస్ట్రీ బిట్వీన్ రుక్మిణి వసంత్ గారి కంటే ఎక్కువ యోగి బాబు గారు అండ్ విజయ్ గారి మధ్యలో ఆ కెమిస్ట్రీ ఎక్కువ చూసాం సార్. సో చూడాలనే కోరుకుంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.